విషు ఏం కర్రీ చేసుకుందాం ఇప్పుడు? లేడీ ఫింగర్ కర్రీ చేసుకుందామా? వద్దులే, వేరేది చేసుకుందాం. నీకు తెలుసు కదా మమ్మీ, నాకు లేడీ ఫింగర్ ఇష్టమని. ప్లీజ్ మమ్మీ. ఓకే ఓకే, చేద్దామా మరి? లేడీ ఫింగర్ ఫ్రై కర్రీ. ఓకే, డన్. ఏం చేస్తున్నావు? లేడీ ఫింగర్ కర్రీ. వావ్, లేడీ ఫింగర్ తీసుకొచ్చినావా? ఇప్పుడు ఏం చేయాలి ఇది? లేడీ ఫింగర్ కర్రీ. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి మనము? అయ్యా మమ్మీ, ఫస్ట్ దీన్ని వాష్ చేయి మమ్మీ మంచిగా. వాష్ చేయాలా? సరే ఓకే, మరి వాష్ చేసేద్దామా? సరే ఓకే, వాష్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేయాలి మమ్మీ? కట్ చేసుకుందాం. ఓకే, ఇదిగో బెండకాయ కట్ చేసినాం. కట్ చేసినామని చెప్పకు మమ్మీ, తొందరగా నాకు ఆకలి అవుతుంది. నీకు ఆకలి వేస్తుందా? సరే మరి తొందరగా చేసి మమ్మీ నాకు నేర్పించు. నీకు కూడా నేర్పించాలా? సరే చూడు, గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఓకేనా? ఓకే. ఇదిగో ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ కొద్దిగా వేడైనాక ఏం వేసుకోవాలి? లేడీ ఫింగర్. లేడీ ఫింగర్ వేసేసుకుంటున్నా. నువ్వు వేస్తావా? వేసాయి. మళ్ళీ భయం ఒకటి, మెల్లిగా వేసేయాలి. ఓకేనా? సరే చాలులే, నేను వేస్తాను. ఇప్పుడు ఇది కాసేపు ఫ్రై అవ్వాలి. ఓకేనా? కాసేపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు కలుపుకోవాలి. అవును, నీకు లేడీ ఫింగర్ అంటే ఎందుకు ఇష్టం? అది మస్తు బాగుంటుందని నాకు ఇష్టం. బాగుంటుందా? లేడీ ఫింగర్ ఒకటే ఇష్టమా, ఇంకేదైనా ఇష్టమా కర్రీస్? లేడీ ఫింగర్ ఒకటే ఇష్టమా? లేడీ ఫింగర్తో రైస్ తింటావా? లేడీ ఫింగర్ కూడా మీరు తిందండి. కొంచెం కొంచెం లేడీ ఫింగర్స్ తింటా. ఇష్టమా? నాకు మిల్ మేకర్ ఇష్టం. ఇంకా మిల్ మేకర్ అంటే ఇష్టమా? మిల్ మేకర్ కర్రీ అంటే ఇష్టమా, మిల్ మేకర్ రైసా? మిల్ మేకర్ కర్రీ. ఓకే. నాకు ఎగ్ ఫ్రై కూడా ఇష్టం. ఎగ్ ఫ్రైయా? నాకు కూడా ఇష్టమే. ఇష్టమా? ఇష్టం. మరి డాడీకి కూడా ఇష్టమే. అందరికి ఇష్టమే ఎగ్ అంటే. ఎగ్ ఫ్రై తింటావా, బాయిల్డ్ ఎగ్ తింటావా? ఎగ్ ఫ్రై. బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేదా? ఓకే, ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇది కలుపుకొని కొద్దిగా ఇలా సైడ్ కనుక్కొని ఇందులో ఆనియన్స్ వేయాలి. ఓకేనా? ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి.
ఆనియన్స్ వేసుకున్న కాసేపటి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కూడా వేగాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. తర్వాత పసుపు, కలుపుకోవాలి. బెండకాయ అంటేనే మనకి జిగురు జిగురుగా గుర్తుకొస్తుంది. అమ్మో బెండకాయ కర్రీ అంటే జిగురు వస్తుంది బాగానే. ఇప్పుడు నేను చేసే దాంట్లో అసలు జిగురు అనేది మీకు కనబడి ఉండదు. ఇప్పుడు నేను చేసినట్టుగా చేస్తే జిగురు అనేది ఉండదు. ఇట్లా బెండకాయ ఇలా వస్తుంది కర్రీ. మళ్ళీ మూత పెట్టొద్దు, మూత పెట్టకుండానే చేయాలి. మూత పెడితే మళ్ళీ జిగురుదనం వస్తుంది. ఓకేనా? నువ్వు చేస్తావేంది ఓకే అంటున్నావు? నువ్వు చేస్తావా? ఎప్పుడు చేస్తావు? అయ్యో, ఇంతే సింపుల్ ప్రాసెస్. ఓకే, అయిపోయింది. అయిపోయింది రిషి. ఎక్కడ ఆకలిస్తుంది నీకు? అమ్మో, ఓకే. లాస్ట్కి అయిపోయినాక అప్పుడు మూత పెట్టుకోండి. స్టార్టింగ్ నుండి అయిపోయే వరకు మూత పెట్టొద్దు. నేను మీకు చూపించినట్టుగా బెండకాయ ఫ్రై, బెండకాయ కర్రీ విత్ చపాతి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అది నేను చపాతి చేసేలోపు వీడేదో చేసిండు. ఏంటది? జీరో. ఏ చూయించు. ఓకే, ఇదిగో బెండకాయ కర్రీ చపాతి. ఓకే, తీసుకొని తిను. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ.